ప్రతి నిత్యం ఆ వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గాని, అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు గాని ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా క్లియర్ గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళు ఆన్సర్ చేశారు. ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని చెప్పి 41.15 మీటర్స్ అనేది 2021 జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది, బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మరి ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి 45.72 ఎత్తు కాకుండా 41.15 మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సర్ మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే 41.15 మీటర్లకి ప్రధాన డ్యామ్ లో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం, ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్ గా పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సమాధానం చాలా క్లియర్ గా ఇవ్వడమే కాదు, దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ 21, జనవరి 22, మే 23, జూన్ 23, జూలై 23, ఆగస్టు 23 నందు జరిగినటువంటి ఉత్తర ప్రత్యులు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏ గాని సిడబ్ల్యూసీ గాని ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్లకు మాకు నిధులిస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని, ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మరి మనకు సమాధానం ఇచ్చారని అంటే చాలా క్లియర్ గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనేటువంటి విషయం మరొక్కసారి మనందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ